హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనము భగవద్గీత మనం థీమ్ వైజ్ నేర్చుకుంటున్నాము. అందులో మనము భగవద్గీతలో మొత్తం ప్రతి అధ్యాయంలో కూడా మనకి యొక్క భక్తి అనేటువంటిది చెప్పబడింది అనేటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాము. నిన్న మనము 19వ శ్లోకం దాకా చూసాం మొదటి అధ్యాయంలో. ఈరోజు మనము మొదటి అధ్యాయము భగవద్గీతలో 21వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. अर्जुनं वाचा सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत यावादेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे. तो అర్జునుడు చెప్తున్నారు, అర్జునం వాచా సేనయోర్ ఉభయోర్ మధ్యే. సేనయోర్ యొక్క ఇరు సేనల మధ్య, ఉభయోర్ మధ్యే, మధ్య అంటే మధ్యలో. సేనయోర్ ఉభయోర్ అంటే రెండు. ఇరు సేనల మధ్య ఏం చేయమంటున్నారు? శ్రీకృష్ణ భగవాను ఆయన రథసారథి కింద ఉన్నారు, పార్థసారథి కింద ఉన్నారు శ్రీకృష్ణ భగవాను. ఆయన ఏం చేయమంటున్నారు? రథం స్థాపయమే అచ్యుత. నా యొక్క రథాన్ని ఇరు సేనల నడుమ స్థాపించు ఓ అచ్యుత. ఎందుకు ఆ పని చేయమంటున్నారు అర్జునుడు? యావదేతాన్ నిరీక్షేహం. యావత్ అందరూ కూడా అక్కడికి వచ్చారు. అక్కడికి ఏమని? నిరీక్షేహం. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఏదో సినిమా చూడడానికి రాలేదు వాళ్ళు. యోద్ధు కామాన్ అవస్థితాన్. యుద్ధం చెయ్యాలి అనేటువంటి కోరికతోటి వాళ్ళందరూ కూడా ఒక సైన్య వరసలు ఎలా అయితే కనుక పెడతారో ఆ విధంగా వాళ్ళు యుద్ధ క్షేత్రంలో వాళ్ళందరూ కూడా నిలబడి ఉన్నారు. ఏం చెప్తున్నారు? కైర్మయ సహయోద్ధవ్యం. ఎవరితోటైతే కనుక నేను సహయోద్ధవ్యం, వాళ్ళందరితో కూడా నేను, ఎవరైతే వచ్చారో వాళ్ళందరితో కూడా నేను యుద్ధం చేయాలి. అస్మిన్ రణ సముద్యమే. ఈ యొక్క యుద్ధం మధ్యలో, గొప్ప యుద్ధం మధ్యలో నేను ఎవరితో యుద్ధం చేయాలి, వాళ్ళందరినీ కూడా, ఎవరైతే కనుక యుద్ధం చేయాలని కోరికతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూడాలి అనుకుంటున్నాను అని చెప్తున్నారు అనమాట. ఓ అచ్యుత, దయచేసి ఈ యొక్క రథాన్ని ఇరు సేనల నడుమ స్థాపించు. ఆ విధంగా చేయడం మూలంగా ఎవరైతే కనుక ఈ యొక్క గొప్ప యుద్ధంలో యుద్ధం చేయాలి అనేటువంటి అభిలాషతోటి వచ్చారో వాళ్ళందరినీ కూడా నేను చూడాలనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళందరినీ కూడా నాకు చూడడానికి యొక్క రథాన్ని మధ్యలో స్థాపించు ఓ అచ్యుత అని చెప్తున్నారు అన్నమాట. మామూలుగా చూస్తే కనుక ఏమవుతుంది? అర్జునుడు ఏం చెప్పారు? ఓ అచ్యుత, రథం తీసుకెళ్ళి రెండు సేనల మధ్యలో కూడా
పెట్టండి అని చెప్పని అన్నారు అంతే. సో దీంట్లో భక్తి ఏముంది మనకి? సో ఎందుకు మనం ఈ యొక్క శ్లోకం సెలెక్ట్ చేసుకున్నాము? ఈ యొక్క భక్తి త్రూ ఔట్ భగవద్గీత. భగవద్గీత మొత్తం అంతా భక్తి ఉందని చెప్పాము. ఈ శ్లోకంలో భక్తి ఏముంది మనకి? కొంచెం సేపట్లో మనం నేర్చుకుందాం. ఈ యొక్క శ్లోకంలో భక్తి ఏముంది అని. సో ముందు శ్లోకం యొక్క కంటెక్స్ట్ ఏంటి అని చెప్పి చూద్దాం అన్నమాట. సో శ్లోకం యొక్క కంటెక్స్ట్ ఏంటి అని చెప్పి ముందు మనము చూద్దాం. సో అర్జునుడు ఆయన శుద్ధ భక్తుడు అన్నమాట. సో ఆయనకి ఈ యొక్క యుద్ధం చెయ్యాలి అని చెప్పి ఇష్టం లేదు. ఇన్ఫాక్ట్ పాండవాస్ ఎవరికి కూడా ఇష్టం లేదు ఈ యొక్క యుద్ధం చేయడం అనేటువంటిది. ఇష్టం లేదన్నమాట. కానీ ఏంటంటే కనుక దుర్యోధనుడు తన యొక్క మొండితనం ఎంతో మొండిగా వ్యవహరించాడన్నమాట దుర్యోధనుడు. ఏవైతే కనుక శాంతి ప్రయత్నాలు చేశారో, సంధి ప్రయత్నాలు చేశారో పాండవులు, సో ప్రతి ప్రయత్నాన్ని కూడా దుర్యోధనుడు ససేమిరా ఒప్పుకోలేదన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళి ఆయన కూడా శాంతి కోసం అని చెప్పేసి ఆయన కూడా ప్రయత్నించారు. పాండవులకి మొత్తం రాజ్యం అంతా అవసరం లేదు, వాళ్ళు క్షత్రియులు కాబట్టి వాళ్ళు ఇంకా వేరే పనులేమి చేయలేరు వాళ్ళు. కనీసం 5గురికి 5 గ్రామాలు 5 గ్రామాలు. సో ఎంతుంది అంటే కనుక మొత్తం ఆ రాజ్యం చాలా పెద్దది ఉందన్నమాట దుర్యోధనుడి దగ్గర. ఇప్పుడు ఇంచుమించు యొక్క ఆ మొత్తం ఇంచుమించు అంతా కూడా మొత్తం జంబూద్వీపం అంతా కూడా ఉంది. అన్ని వర్షాలు కూడా ఉన్నాయన్నమాట ఇంచుమించు దుర్యోధనుడి దగ్గర. అందులో కనీసం ఒక 5 గ్రామాలు ఇమ్మంటున్నారు. ఎన్ని లక్షల గ్రామాలు ఉంటాయి, ఎన్ని కోట్ల గ్రామాలు ఉంటాయి దుర్యోధనుడి కింద. ఒక్క 5 గ్రామాలు ఇవ్వవయ్యా ఒక్కొక్క సోదరుడికి. 5గురు పాండవులు కాబట్టి 5 గ్రామాలు ఇవ్వి చాలు వాళ్ళకి. వాళ్ళు దాంతోటి వాళ్ళు తీసుకుని వాళ్ళు సంతోషపడతారు అని చెప్పానంటే దుర్యోధనుడు ఒక 5 గ్రామాలు కూడా పాండవులకి ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేదు. అంత ఈర్ష్యా ద్వేషం అన్నమాట. ఒక సూది మొన పెట్టేటంత ప్రదేశం కూడా నేను ఇవ్వను అని చెప్పి చాలా మొండిగా కూర్చున్నాడు అన్నమాట. ఎన్ని రకాలైనటువంటి శాంతి ప్రయత్నాలు చేసినా సరే ఇంకా యుద్ధం అనివార్యమైంది కాబట్టి పాండవులు యుద్ధం చేయడానికి వచ్చారు. వాళ్ళ యొక్క సైన్యాన్ని కూడా తీసుకుని వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారన్నమాట. సో ఆ యుద్ధం చేయడానికి వచ్చారు కాబట్టి అర్జునుడు యుద్ధం ప్రారంభించడానికి ముందు అసలు ఎవరెవరు వచ్చారు వాళ్ళనేమి చూడాలి అని అనుకుంటున్నాను నేను. సో ఎందుకు వచ్చారు వాళ్ళు? ఎందుకంటే కనుక యుద్ధం చేయడానికి వచ్చారు కాబట్టి ఎవరెవరు వచ్చారు నాతోటి యుద్ధం చేయడానికి, నేను ఎవరెవరితోటి వచ్చేటువంటి కొద్ది రోజుల్లో నేను వాళ్ళందరితో కూడా నేను యుద్ధంలో తలపడాలి. సో ఒకసారి ఎవరెవరు వచ్చారో తెలుసు ఆయనకి ఇంచుమించు ఎవరెవరు వస్తారు అని చెప్పి తెలుసు ఆపోజిట్ సైన్యంలో. బట్ ఇంకొకసారి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా వాళ్ళు ఉన్నారు చూద్దాము, చూపించండి అని చెప్పేసి ఆ యొక్క ఉద్దేశ్యంతో ఏం చెప్పారు శ్రీకృష్ణ భగవానుడికి చెప్పారు. ఏం చెప్పారు? సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయమే అచ్యుత అని చెప్పారు. ఇది కాంటెక్స్ట్. మామూలుగా మనం చూస్తే కనుక ఈ యొక్క శ్లోకంలో నేర్చుకునేది అనమాట. కానీ ఇక్కడ చాలా భక్తి ఉంది. ఇక్కడ ఏముంది భక్తి? సేనయోర్ ఉభయోర్ మధ్య, 2 సేనల మధ్య రథం స్థాపయమే అచ్యుత. ఎవరు చెప్తున్నారు ఈ యొక్క మాటలన్నీ కూడాను? అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు ఎవరు? ఆయన దేవాది దేవుడు. ఆయనకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమిటి? ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కింద పని చేసేటువంటి వాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కింద ఉండేటువంటి వాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కంటే తక్కువే. అసమ ఊర్ధ్వ, ఆయనకి సమానమైనటువంటి వాళ్ళు గాని ఆయన కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు గాని ఎవ్వరూ లేరు. అందరూ కూడా ఆయన కిందే ఉన్నారు. ఇంకా ఏమిటి? ఆయన సుప్రీం ప్రొప్రైటర్. ఆయన మొత్తం యజమాని. దేనికి యజమాని? మనం ఏదో చిన్న ఇల్లో లేకపోతే చిన్న పొలమో లేకపోతే ఒక చిన్న ఆఫీసో దీనికి యజమానులు అయిపోతే కనుక ఓ భూమి మీద ఉండం మనం.
మరి శ్రీకృష్ణ భగవానుడు ఆయన మొత్తం యొక్క రాష్ట్రానికా? కాదు. దేశానికా? కాదు. అన్ని దేశాలకా? కాదు. మనం ఉన్నటువంటి భూమి మొత్తానికా? కాదు. మొత్తం ఈ యొక్క విశ్వానికా? కాదు. అన్ని విశ్వాలకా? కాదు. ఆధ్యాత్మిక, భౌతిక ప్రపంచంలో ఎన్నైతే కనుక విశ్వాలున్నాయో అన్నింటికి కూడా ఆయనే ప్రొప్రైటర్, యజమాని. ఆయన ఏం చేశారు? మనందరికీ కూడా మన కర్మ ప్రకారము కొంచెం కొంచెం పోర్షన్ చిన్న చిన్న మొక్క ఇచ్చారు నీకు, నువ్వు వాడుకో కాసేపు. కాసేపు ఏం చేశారు? నువ్వు వాడుకో కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అది. దానికే మనము భూమి మీద ఆగం అన్నమాట. మరి ఆయన పర్మనెంట్ యజమాని, మనం టెంపరరీ యజమానులు. మనం అశాశ్వతమైనటువంటి యజమానులు. మనం అందరం కూడా ఒక 10 సంవత్సరాలు ఉంటుంది ఏదైనా ఒక ప్రాపర్టీ, లేకపోతే ఒక 100 సంవత్సరాలు ఉంటుంది. మహా అయితే కనుక 30, 40 సంవత్సరాలు ఉంటుంది. గొప్ప గొప్ప రాజులు, చక్రవర్తులు ఎంతో మంది వచ్చారు. ఈ భూమిని ఎంతో మంది పరిపాలించారు. కానీ ఎన్నెన్ని సంవత్సరాలు పరిపాలించారు? ఎక్కువ అంటే కనుక ఒక 50, 60 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళెంతో శక్తివంతులైనా సరే ఏమవుతుంది? మాయ చేతిలో దెబ్బతినాల్సిందే. యుద్ధంలో వాళ్ళు అరివీర భయంకరులు. ఎవ్వరు వాళ్ళని ఓడించలేరు అంటే గనక సొంత వాళ్ళే ఎవరో, సొంత కుమారులో, లేకపోతే బంధువులో, స్నేహితులో లోపల నుంచి విద్రోహం చేసి, కుట్ర చేసి ఆయన్ని చంపేసిన వాళ్ళు వృత్తాంతాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. సో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే కనుక మనకి కొంతసేపు మాత్రమే ఆ యొక్క యజమాన్యత్వం ఉంటుంది. అది కూడా కొంత మేరకు మాత్రమే, కొంత చిన్న భాగం మాత్రమే. కానీ శ్రీకృష్ణ భగవానుడు పర్మనెంట్ యజమాని. పర్మనెంట్. ఈ రోజు ఆయన దగ్గర ఉంటుంది, రేపు వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది అనేది ఉండదు. ఎప్పుడు ఆయనే యజమాని. ఎప్పుడు ఆయనే యజమాని. మొత్తం భౌతిక, ఆధ్యాత్మిక ప్రపంచాలంతటికీ కూడా యజమాని ఆయన. సో మనం శ్రీమద్ భాగవతంలో డైరెక్ట్ గా వెళ్ళి దశమ స్కందం ఎందుకు చెప్పలేదు? భాగవతంలో మనకి కృష్ణ లీలలు ఎందుకు డైరెక్ట్ గా స్టార్టింగ్ లోనే చెప్పలేదు? ఎంతో ఉత్కృష్టమైనవని చెప్పి తెలుసు మనకి కృష్ణలీల, అయినా సరే ఎందుకు చెప్పలేదు మనకి? ఎందుకంటే కనుక మిగతా 9 స్కందాలు కూడా మనకి నేర్పుతాయి అన్నమాట. ఏం నేర్పుతాయి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం ఏమిటి, ఏంటి, హౌ గ్రేట్, ఎంత గొప్పవాడు ఆయన, ఎంతటి శక్తిమంతుడు, ఎంతటి ఐశ్వర్యము, ఎంతటి అందము, ఎంతటి జ్ఞానము, ఇవన్నీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ ఆయన యొక్క శక్తుల ద్వారా ఏ విధంగా మొత్తం భౌతిక, ఆధ్యాత్మిక ప్రపంచాలంతటిని ఆయన నడిపిస్తున్నారు, ఏ విధంగా సృష్టి కార్యం జరిగింది, ఏ విధంగా సృష్టి అంతా లయించబడుతుంది, ఏ విధంగా సృష్టి అంతా పోషించబడుతుంది, ఏ విధంగా లోకాలు తయారయ్యాయి, జీవుల కర్మలను బట్టి ఏ లోకాల్లో ఎవరిని ఎక్కడ పెట్టారు, యూనివర్సల్ మేనేజ్మెంట్ అంతా కూడా ఎవరు చేయిస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అటువంటి శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, అంతటి గొప్ప వ్యక్తి ఏ విధంగా ఒక చిన్న పిల్లవాడి కింద వచ్చి లీలలు చేశారు ఆయన అనే విషయం తెలుసుకుంటే కనుక అప్పుడు మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలము. డైరెక్ట్ గా మనము డైరెక్ట్ గా నేర్చుకుంటే ఓకే, కొంతవరకు అంత గొప్ప పని చేశానా అని అనుకుంటాం, కానీ పూర్తిగా అర్థం చేసుకోలేము. ఎప్పుడైతే మిగతా 9 స్కందాలు చదువుకుంటామో ఆయన యొక్క గొప్పతనం తెలుస్తుంది కాబట్టి అప్పుడు మనం ఆయన యొక్క గొప్పతనాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలము. అదేవిధంగా ఇక్కడ మనకు అనిపిస్తుంది ఏదో అర్జునుడు రథం తీసుకెళ్ళమని చెప్పారు ఆయన యొక్క స్నేహితుడు, లేకపోతే కనుక ఆయన యొక్క బావకు చెప్పారు అని కాదు. అక్కడ ఇక్కడ ఎవరికి చెప్పారు? శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడికి చెప్పారు. ఆయన ఆర్డర్ ఇచ్చారు. యాక్చువల్గా ఇక రథసారథి అనేటువంటిది ఏంటంటే కనుక చాలా తక్కువ పని అన్నమాట. శల్యుడికి గొప్ప రాజు, ఆయన కూడా మహారథి. ఆ శల్యుడిని నువ్వు కర్ణుడికి రథసారథ్యం చెయ్యాలి అని అంటే కనుక దుర్యోధనుడు వెళ్ళి
ఎంతో బతిమిలాడితే ఆయన ఒప్పుకున్నాడు ఆ పని చేయడానికి. కర్ణుడికి రథసారథ్యం చేయడానికి. ఎందుకంటే గనక అర్జునుడి దగ్గర శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. చక్కగా రథసారథ్యం చేస్తున్నారు. అప్పుడు కర్ణుడు అంటాడనమాట. ఎప్పుడైతే గనక యుద్ధం చేయాల్సొచ్చిందో అర్జునుడికి. ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత, భీష్ముడు అంపశయ్య మీద పడిపోయిన తర్వాత కర్ణుడికి ఆ యొక్క సైన్యానికి సేనాధిపతిని చేస్తారు. చేసిన తర్వాత నాకు అర్జునుడికి యుద్ధం చేయాలంటే గనక విలువిద్యలో మేమిద్దరం కూడా సమానమే. కానీ ఏంటంటే గనక అర్జునుడి దగ్గర మంచి రథసారథి ఉన్నారు. నా దగ్గర మంచి రథసారథి లేదు. సో, కాబట్టి నాకు మంచి రథసారథి కావాలి అనంటే గనక ఎవరలాగా మన సైన్యంలో ఆ విధంగా నడపగలరు రథాన్ని అనంటే గనక శల్యుడి పేరొస్తుందనమాట. శల్యుడు ఏంటి గొప్ప రాజు ఆయన. ఒక ప్రావిన్స్‌కి రాజు. ఆయన దగ్గర ఒక అక్షౌహిణి సైన్యం ఉంటుంది. అయినా సరే ఏం చేస్తారు అలా చెయ్యాలి అన్నప్పుడు మొట్టమొదట ఒప్పుకోడనమాట. ఎప్పుడైతే గనక దుర్యోధనుడు ఆ ప్రస్తావన తీసుకొని వస్తాడో, నువ్వు ఆ కర్ణుడికి రథసారథ్యం చెయ్యాలి అని చెప్తే గనక వెంటనే చాలా కోప్పడిపోతారు. కత్తి తీసుకొని వచ్చేస్తారు. దుర్యోధన నువ్వు అన్నావు కాబట్టి ఏమీ చెయ్యలేదు నేను. వేరే వాళ్ళు ఈ మాట అంటే గనక ఈ పాటికి వాళ్ళని చంపేసి ఉండేవాడిని. అటువంటి తక్కువ పని అన్నమాట. రథసారథ్యం చేయడం అనేటువంటిది. కానీ ఇక్కడెవరు? శ్రీకృష్ణ భగవానుడు రథసారథి, పార్థసారథి కింద ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన కూర్చుని ఉన్నారు. పార్థసారథి కింద. అందులో ఏం చేస్తున్నారు? అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి చెప్తున్నారు, ఆర్డర్ వేస్తున్నారు. కృష్ణ రథాన్ని తీసుకెళ్లి ఇద్దరి మధ్యలో, 2 సేనల మధ్యలో నిలబెట్టు అని చెప్పేసి. సో, ఎవరికి చెప్తున్నారు? దేవాది దేవుడికి. అది చేసేటువంటి వ్యక్తి ఎవరు? దేవాది దేవుడు. మొత్తం భౌతిక, ఆధ్యాత్మిక ప్రపంచాలంతటినీ కూడా యజమాని, నడిపించేటువంటి వ్యక్తి, సకల ఐశ్వర్యాలు ఉన్నటువంటి వ్యక్తి, ఆయన దగ్గర లేనటువంటిది ఏదీ లేదు. అన్నీ కూడా ఆయన దగ్గర నుంచే మిగతా వాళ్ళందరికీ వస్తున్నాయి. అటువంటి గొప్ప వ్యక్తి దేవాది దేవుడు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి రథ సారథ్యం చేస్తున్నారు. అర్జునుడు డైరెక్షన్స్ ఇస్తున్నారు. నిర్దేశాలు ఇస్తున్నారు. అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పి. అయినా సరే శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నా కోప్పడుతున్నారా? అలా చేయి, ఇలా చేయి అంటే, ఎందుకు అక్కడికి వెళ్ళడం అనవసరం. ముందు రాదు యుద్ధం చేయి మొదలుపెట్టాను అన్నారా? లేదు. అర్జునుడు ఏదైతే కనుక చెప్పారో ఆ విధంగా ఆయన రథాన్ని తీసుకుని వెళ్ళి 2 సేనల మధ్యలో కూడా ఆయన నిలబెట్టారు. 2 సేనల మధ్యలో ఆయన నిలబెట్టారన్నమాట. సో, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణ అనేటువంటిది అర్థమవుతుంది. ఆ యొక్క కరుణ ద్వారా ఆయన యొక్క స్నేహితుడు, బంధువు అయినటువంటి అర్జునుడికి రథ సారథి కింద ఆయన వ్యవహరించడానికి ఒప్పుకున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి దేవాది దేవుడు. ఇక్కడ అచ్యుత అనేటువంటి పదం అన్నమాట. అచ్యుత అంటే కనుక ఎప్పుడూ కూడా ఆయన అచ్యుత. అచ్యుత అంటే కనుక మనం అందరం కూడా పడిపోయినటువంటి వాళ్ళం. ఆయన మాటని నిలబెట్టుకోవడంలో ఎప్పుడూ కూడా అసమర్థుడు కాడు. అచ్యుత. సో, ఆయనేదో అర్జునుడికి రథసారథి అయిపోయాడు కాబట్టి ఆయన యొక్క శక్తులు తగ్గిపోయినాయండి అప్పుడు. అందుకని ఇంకేమీ చేయలేక రథసారథి కింద ఉన్నాడు. శక్తులు లేవు కాబట్టి మళ్ళీ కాసేపు ఉన్నాక శక్తులొస్తాయి కాబట్టి అప్పుడు మళ్ళీ రథసారథ్యం చేయడాయన ఆ! అని చెప్పి అలాగేం ఉండదు. ఆయన రథసారథ్యం చేస్తూ ఉన్నా, చిన్న పిల్లవాడు కింద ఉన్నా, యువకుడు కింద ఉన్నా, ఆయన ఏ బాధ్యత నిర్వర్తిస్తున్నా ప్రతి సమయంలో ఆయన దేవాది దేవుడు. ఆయన యొక్క శక్తులు తగ్గిపోవడం అనేటువంటిది ఉండదు. ఆయన యొక్క శక్తులు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. వృద్ధి చెందుతూనే ఉంటాయి. ఆయన ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన దేవాది దేవుడే. ఆయన యొక్క పొజిషన్‌ని, దేవాది దేవత్యం ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేసేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు. ఇంకా చెప్పాలి అంటే గనక అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన యొక్క సేవకులే. ఇంకా చెప్పాలి అంటే గనక సమయం కూడా ఆయన ఆధీనంలోనే ఉంది. మొత్తం సమయాన్ని కూడా సృష్టించింది ఆయనే. సమయాన్ని కూడా నడిపించేది ఆయనే. ఇంద్రియాలన్నింటికి కూడా అధిపతి ఆయనే. ఒక రకంగా చెప్పాలి అనంటే కనుక ఆల్ ఇన్ ఆల్. మొత్తం ఆయనే. ప్రతీదీ ఆయనే.
ఆయన లేకుండా దేనికి కూడా ఒక స్థితి గాని, ఒక పరిస్థితి గాని, ఎగ్జిస్టెన్స్ గాని, పుట్టుక గాని, చలనము గాని ఏది ఉండదు. ఏది జరిగినా, జరగబోయినా ప్రతీది కూడా ఆయనే. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు తన యొక్క స్నేహితుడు, అదేవిధంగా బంధువు అంతకంటే బాగా స్నేహితుడు, సన్నిహితుడు కాబట్టి ఆయనకి అటువంటి తక్కువ రకమైనటువంటి పని అయినటువంటి రథసారథి కింద ఉండడానికి ఆయన ఒప్పుకున్నారు. ఆ సేవ చేశారు. ఇక్కడ భగవంతుడికి, భక్తుడికి మధ్యన ఉన్నటువంటి సంబంధము. భగవంతుడికి, భక్తుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఆ సంబంధం ఏమిటి? పూర్తిగా ఆధ్యాత్మికము, భౌతికం కాదు. యజమానికి, సేవకుడికి మధ్యన ఉండేటువంటి సంబంధం ఏమిటి? యొక్క భౌతిక ప్రపంచంలో పూర్తిగా భౌతికం అది. అది అంత బాగోదు. సేవకుడుగా ఉండేటువంటి వాడికి సేవ చేయడం యజమానికి బాగోదు. యజమానికి బాగానే ఉంటుంది సేవకుడి చేత సేవ చేయించుకోవడం. కానీ సేవకుడికి అందులో మజా ఏమీ రాదు. ఆనందం ఏమీ ఉండదు. కానీ ఆధ్యాత్మికం ఎలా ఉంటుంది? సేవకుడు, యజమాని ఇద్దరూ కూడా బ్లిస్. పూర్తిగా ఆనందంలో ఉంటారు వాళ్ళిద్దరూ కూడా. సేవకుడు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు? రెడీగా ఉంటాడనమాట. ఎప్పుడు అవకాశం వస్తుందా నేను వెంటనే సేవ చేసేద్దాం మా స్వామికి. ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఆయనకి ఇది అవసరం అవుతుందేమో అని చెప్పి ముందుగానే ఆ సేవ చేయడానికి రెడీ చేసి పెట్టేసుకుంటారు. స్వామి ఇలా వస్తారేమో, ఈ సేవ చేయాల్సి ఉంటుందేమో అని దానికి ముందే అరేంజ్‌మెంట్. ఒకవేళ అరేంజ్‌మెంట్ ఏమీ లేకపోయినా సరే అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా కూడా ఏదైనా సరే చేయడానికి రెడీగా ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడికి ఒక్కసారి చేతికి చిన్న గాయం అయిపోతే గనక ద్రౌపదీదేవి ఏం చేస్తుంది? ఆవిడ మహారాణి అప్పుడు. ఎంతో విలువైనటువంటి చీర ఉంటుంది ఆవిడకి. వెంటనే ఆవిడ ఒక్క క్షణం కూడా ఏం ఆలోచించలేదు. వాళ్ళ సేవకులనేమి వెంటనే ఆ వస్త్రం తీసుకురా, లేకపోతే గనక పలానా దూది తీసుకురా అని చెప్పి ఏమి చెప్పలేదు ఆవిడ. తన చీర కొంగు తీసి వెంటనే చింపేసి శ్రీకృష్ణ భగవానుడికి ఆవిడ కట్టుకట్టిందనమాట. ఏమన్నా ఆలోచిస్తారా భక్తులు? రెడీ. ఎవర్ రెడీ. ఎప్పుడైనా సరే రెడీగా ఉంటారు సేవ చేయడానికి. మరి స్వామి ఏమన్నా వెనకాల ఉంటారా భక్తులకి? ఆయన కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు నా భక్తులకి సేవ చేయడానికి అవకాశం వస్తుందా? వెంటనే రెడీ. రెడీగా ఉంటారు ఆయన కూడా. నా భక్తులకి ఎప్పుడైనా సేవ చేయడానికి ఆ! సో, ఒక రకంగా చెప్పాలి అంటే గనక ఈ కాంపిటీషన్ నడుస్తూ ఉంటుందనమాట. నేను సేవ చేస్తా, నేను సేవ చేస్తా మీకు అని చెప్పేసి. భక్తులెప్పుడు కూడా సేవ చేయడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడు కూడా 24 గంటలు. రాత్రి అయిపోయింది, 12 అయింది, 1 గంట అయింది. సో, రేపు చూద్దాంలే అలాగేం ఉండదు భక్తులకి. ఎప్పుడైనా సరే రెడీ. సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎటువంటి సేవ చేయడానికైనా సరే. భగవంతుడు కూడా ఇంత సేవ చేసేస్తున్నారే, అయ్యో! వీళ్ళు నాకు సో, నేను కూడా వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తూ సరైన సమయం వచ్చినప్పుడు ఆయన కూడా సేవ చేయడానికి రెడీగా ఉంటారు. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ఏంటంటే గనక ఆయనకిను భక్తులకి మధ్య రకరకాల సంబంధాలుంటాయి. 5 రకాల సంబంధాలుంటాయి. వాటిల్లో మళ్ళీ సబ్ డివిజన్స్ అన్నీ గూడా ఉంటాయి. మళ్ళీ చాలా చాలా స్థాయిలుంటాయి అందులో అన్నమాట. యొక్క యజమాని, సేవకుల సంబంధం ఏదైతే ఉంటుందో భగవంతుడు, భక్తుల మధ్య అది పూర్తిగా ఆధ్యాత్మికము. ఎంతో బ్లిస్‌ఫుల్‌గా ఉంటుంది. మామూలుగా మనల్ని ఎవరైనా సేవకుడు అవ్వమన్నారనుకోండి మనకిష్టం ఉండదు. రాజు అవ్వమన్నారంటే గనక ఇష్టం ఉంటుంది. కానీ భక్తులకి మాత్రం భగవంతుడికి సేవ చేయడం మూలంగా, ఆయన యొక్క పాద పద్మాల యొక్క సేవ చేయడం మూలంగా లెక్కలేనటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారనమాట. స్వామి కూడా వాళ్ళకి ఆనందం ఇవ్వడానికి వాళ్ళ చేత ఎవరి చేత? భక్తులు ఆయనెప్పుడు కూడా యజమాని అందరికీ కూడా. ఆయనకి పైనున్నటువంటి వాళ్ళెవరు కూడా ఉండరు. కానీ ఎవరైనా సరే ఒక భక్తుడి చేత ఆయన ఆ విధంగా కంట్రోల్ చేయబడడానికి ఆయన ఇష్టపడతారనమాట. చూడండి ఎంత పెద్ద రాజుగారైనా సరే, ఆయన చిన్న మనవడో, చిన్న కొడుకో ఉంటే గనక ఏం చేస్తారు? నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాడు. భుజాల మీద ఎక్కించుకుంటాడు ఆ యొక్క కొడుకుని. లేకపోతే కూతురు గాని ఆడుకుంటారు. ఆడుకున్నంత మాత్రాన ఆ రాజుగారి యొక్క పదవి, పొజిషన్ ఏమైనా తగ్గిపోయిందా?
ఏమీ తగ్గలేదు. తగ్గదు ప్రభు. ఏమీ తగ్గదు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా భక్తులకి ఆయన సేవ చేస్తూ ఉన్నా సరే, ఆయన యొక్క పొజిషన్ ఏమీ కూడా తగ్గిపోదు. ఇంకా ఆయన ఇష్టపడతారనమాట. ఎవరైనా భక్తుడు నన్ను ఆ విధంగా నియంత్రిస్తున్నాడు అంటే గనక ఆయన ఇష్టపడతారు. ఆ విధంగా ఆయన ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని పొందుతారనమాట. సో, అటువంటి సంబంధం ఇక్కడ మనం చూడవచ్చనమాట. అర్జునుడికి, శ్రీకృష్ణ భగవానుడికి మధ్య సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమే అచ్యుత. సో, మనకి భాగవతంలో ఓపెనింగ్ సీన్ వస్తుందన్నమాట. భాగవతానికి మొత్తం హీరో ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. కథానాయకుడు మొత్తం ఆయనే అన్నమాట. మామూలు సినిమాల్లో అయితే గనుక హీరోని ఎలా చూపిస్తారు? ఏదో ఫైట్ చేసినట్టో, ఎవరినో కొట్టేసినట్టో, పైనుంచి ఏదో జంప్ చేస్తున్నట్టో అలా చూపిస్తారు. భాగవతంలో మొట్టమొదటిసారి ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఇంట్రడక్షన్ సీన్ వస్తుందన్నమాట. మొదటి స్కందంలో. సో, ఎప్పుడొస్తుంది అది? అదేమిటి అనంటే కనుక ఈ యొక్క అశ్వత్థామ చంపేస్తాడనమాట మొత్తం. 5 కుమారుల్ని అన్నమాట. ఉప పాండవుల్ని చంపేస్తాడు నిద్దట్లో ఉన్నప్పుడు. అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ద్రౌపదీదేవి, మిగతా పాండవులందరూ కూడా బాధపడుతూ ఉంటారు. అప్పుడు అశ్వత్థామని శిక్షించడానికి వెళ్ళాలి. అప్పుడు అర్జునుడు చెప్తారన్నమాట, ద్రౌపది, ఆ ద్రోహుడిని నేను నీకు బంధించి తీసుకొస్తాను. నీకు ఏది కావాలంటే కనుక అది చెయ్యి నువ్వు అని చెప్తారన్నమాట. సో, అప్పుడు అశ్వత్థామాని బంధించడానికి వెళ్ళడానికి అర్జునుడు రథం ఎక్కుతారన్నమాట. అప్పుడు కూడా ఆ యొక్క రథానికి సారథ్యం ఎవరు? కృష్ణుడు చేస్తారు. వెంటనే కృష్ణుడు ఆ రథాన్ని నడిపిస్తారన్నమాట. అది ఓపెనింగ్ సీన్. సినిమాల్లో ఎలా ఉంటుంది? హీరో ఏదో పెద్ద గొప్పగా ఉన్నట్టు అందరూ వచ్చి ఆయనకి నమస్కరిస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఓపెనింగ్ సీన్ ఏంటి? భాగవతంలో ఫస్ట్ టైం కృష్ణుడు గురించి చెప్తుంది ఏంటి? అర్జునుడు వెళ్తున్నారు. ఆ యొక్క రథ సారథ్యం చేయడానికి కృష్ణుడు కూర్చునున్నారు. ఇది ఓపెనింగ్ సీన్. అంటే ఏమిటి? ఆయన యొక్క భక్తులకి ఆయన సేవ చేయడానికి ఎంత రెడీగా ఉంటారు. అప్పుడు మనం భాగవతం మొట్టమొదటిసారి చదువుతున్నప్పుడు మనకు అర్థం అవ్వదు. ఓ కృష్ణుడు వెళ్తున్నారు అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే గనక భాగవతం అంతా చదివిన తర్వాత అంతటి గొప్ప వ్యక్తి అర్జునుడికి రథసారథ్యం చేస్తున్నారా అని చెప్పేసి మనకప్పుడు ఆ గొప్పతనం అర్థం అవుతుందన్నమాట. ఇంకా ఆయన తన యొక్క భక్తుల చేత నియంత్రించబడ్డానికి చాలా ఇష్టపడతారు ఆయన. ఆయన చిన్న పిల్లవాడి కింద ఉన్నప్పుడు దామోదరుడి కింద ఆయన ఏమయ్యారు? ఆయన యశోదామాత యొక్క ప్రేమకు ఆయన మెచ్చి ఆయన బంధించబడ్డాడు ఆయన యొక్క రోటికి అన్నమాట. యశోదామాత ఎంతో నియంత్రించింది ఆయన్ని. చిన్న పిల్లవాడి కింద చూసింది, ఒక్కొక్కసారి దండించింది రకరకాలుగా. అదంతా కూడా కృష్ణుడు ఎలా తీసుకున్నారు? ఎంతో ప్రేమగా తీసుకున్నారు. మా అమ్మ అని చెప్పేసి, నా తల్లి అని చెప్పేసి. అలాగే ఒక భాగవతంలో ఒక సన్నివేశం వస్తుందన్నమాట. శ్రీకృష్ణుడు చిన్న పిల్లవాడి కింద ఉన్నప్పుడు నందమహారాజు బయటికి వెళ్ళాల్సి వస్తే కనుక కృష్ణుడు ఏం చేసేవారు? నందమహారాజు యొక్క చెప్పులు ఆయన తల మీద పెట్టుకొని తీసుకొచ్చి ఇచ్చేవారంట. చెప్పులు చేత్తో తీసుకుని వెళ్ళి రమ్మంటేనే మనకు కష్టంగా ఉంటుంది. అలాంటిది తండ్రి నందమహారాజు శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నా మర్చిపోయారు ఆ సమయంలో నేను దేవాది దేవుణ్ణని? ఏం మర్చిపోలేదు ఆయన. అంతా తెలుసు, మొత్తం అంతా గుర్తు. అయినా సరే నందమహారాజు చెప్పుల్ని తల మీద పెట్టుకుని ఎలా తీసుకొస్తారు? అది కూడాను చాలా చిన్న పిల్లవాడు కదా! మొయ్యలేక తీసుకొస్తారన్నమాట. అది చూసి నందమహారాజు ఎంతో ఆశ్చర్యపడిపోయి ఆనందపడిపోతారన్నమాట. ఆహా! నా చిన్న కొడుకు ఎంతో కష్టపడి నాకు సేవ చేయడానికి చెప్పులు తీసుకొస్తున్నారు అని చెప్పి ఆయన ఏం చేస్తారు? కృష్ణుని దగ్గరికి తీసుకుంటారన్నమాట. ఆ విధంగా కృష్ణుడు ఆయన యొక్క భక్తులకి సేవ చేయడానికి ఏ అవకాశం కూడా ఆయన వదిలిపెట్టరన్నమాట. ఇంకా వాళ్ళ చేత నియంత్రించబడ్డానికి ఇష్టపడతారు. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు ఇదే విధంగా మళ్ళీ శ్రీమతి రాధారాణి చేత కూడా బంధించబడతారన్నమాట ఒకసారి. రాధారాణి చేత కూడా బంధించబడతారన్నమాట. సో, ఈ విధంగా ఉంటుంది. ఇంకా భాగవతంలో మనకి వర్ణన వస్తుందన్నమాట. సో, మనకి భాగవతంలో సప్తమ స్కందంలో యుధిష్ఠిర మహారాజ్‌కి ఎవరు? నారద ముని చెప్తారన్నమాట. రాజసూయ యజ్ఞం అవుతుంది కదా! యజ్ఞం జరిగినప్పుడు అప్పుడు శిశుపాలుడు ఏమవుతాడు? శిశుపాలుడిని
సుదర్శన చక్రంతో చంపిన తర్వాత శిశుపాలుడి దగ్గర నుంచి ఆయన యొక్క శరీరం నుంచి ఏమవుతుంది, ఒక స్పార్క్ లాంటిది వచ్చి అది శ్రీకృష్ణ భగవానుడి లోపలికి వెళ్ళిపోతుంది. అది అందరికీ కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కనబడుతుందన్నమాట. అప్పుడు ఆ విషయం అర్థమవుతుంది యుధిష్ఠిర మహారాజుకి. ఏంటి ఇలా జరిగింది? అంటే ఏంటి అర్థమైందేంటి? సాయుధ్యముక్తి దొరికింది. ఎవరికి? శిశుపాలుడికి. శిశుపాలుడేంటి చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుడు అని అంటే కనుక చాలా ద్వేషం అన్నమాట. శిశుపాలుడికి ఇంకా మాటలు కూడా పూర్తిగా మాట్లాడడం రాలేదు. అప్పటినుంచి కూడా కృష్ణునిదే ఆయన దూషించేవాడన్నమాట. మాటలు మాట్లాడడం కూడా రాదు చిన్న పిల్లవాడికి. అటువంటి స్థితి నుంచి కృష్ణుడి పట్ల ద్వేషం. మరి ఎలాగ సాయుధ్యముక్తి వచ్చింది అటువంటి దుర్మార్గుడికి అని చెప్పేసి యుధిష్ఠిర మహారాజు నారద మునిని ఆ రాజసూయ యజ్ఞం జరిగిన తర్వాత, ఎందుకంటే ఆయన అథారిటీ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు. చాలా మంది ఉంటారన్నమాట అక్కడ, వాళ్ళందరి ముందు అడుగుతారన్నమాట నారద ముని. అప్పుడు నారద ముని మొత్తం ఆయన అంతా కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అందులో ఒక గొప్ప శ్లోకం వస్తుందన్నమాట. 7th క్యాంటో సప్తమ స్కందం మొదటి అధ్యాయంలో 31వ శ్లోకం అన్నమాట. గోప్యాత్ కామాత్ భయాత్ కంసో ద్వేషాచ్యాద్యోధ్యయా నృపా సంబంధాద్ వృష్ణయా స్నేహాత్ యుయుం భక్త వయం విభో. ఏం చెప్తున్నారు నారద ముని యుధిష్ఠిర మహారాజుకి చెప్తున్నారు అన్నమాట. గోప్యాత్ కామాత్, గోపికలు కామము ద్వారా. గోపికల యొక్క కామం ఏంటి అంటే కనుక మామూలుగా బయట వాళ్ళు అనుకున్నట్టు భౌతిక ప్రపంచంలో కామము పరకీయ భావము అని అనుకోకూడదు. చైతన్య చరితామృతాలు చెప్తారన్నమాట. గోపికల యొక్క కామ భావనకి భౌతిక ప్రపంచంలో మనం చూసేటువంటి కామ భావనకి చాలా చాలా తేడా ఉంటుంది. చాలా చాలా తేడా ఉంటుంది. బంగారము ఇనుము రెండు చూస్తే కనుక అవి రెండు కూడా లోహాలే. చూడ్డానికి రెండు కూడా లోహాలే. కానీ బంగారానికి ఎంత విలువ ఉంది, ఇనుపు ముక్కకి ఎంత విలువ ఉంది, చాలా తేడా ఉంది. ఒక చిన్న బంగారపు ముక్కతోటి ఎంతో పెద్ద కొన్ని కొన్ని కేజీలు టన్నుల ఇనుప ముక్కలను కొనుక్కోవచ్చు. అలాగా గోపికల యొక్క కామానికి భౌతిక ప్రపంచంలో కామానికి కూడా చాలా చాలా తేడా ఉంది. రెండు కూడా కంపారబుల్ కాదు. రెండు చూస్తే కనుక బంగారం ఇనుము రెండు కూడా లోహాలే. కానీ ఏంటి, బంగారం బంగారమే, ఇనుము ఇనుమే. అలాగే గోపికల యొక్క కామ భావనకి భౌతిక ప్రపంచంలో మనకు కనబడేటువంటి కామ భావనకి చాలా తేడా ఉంటుంది. మనకు అర్థమవుతుంది. చిన్నపిల్లవాడికి ఎలా అయితే కనుక బంగారానికి ఇనుప ముక్కకి తేడా తెలీదో, మనం ఉన్నటువంటి స్థాయిలో ఆ గోపికల యొక్క ప్రేమకి భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి ప్రేమకి లేకపోతే కామానికి తేడా మనకు తెలియదు. ఆ స్థాయికి వెళ్తే కనుక మనకి తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? గోప్యాద్ కామాత్, గోపికలు కామము ద్వారా. భయాత్ కంస, భయాత్ కంసో, కంసుడు ఎలాగంట భయంతో అన్నమాట. ఎప్పుడు కూడా కంసుడు భయంలోనే ఉండేవాడు అన్నమాట. కృష్ణుడు వచ్చి చంపేస్తాడేమో, ఎప్పుడొచ్చి చంపేస్తాడేమో, ఏం జరిగిపోతుంది, ఇప్పుడే కృష్ణుడు వచ్చేస్తాడేమో, నీలి రంగు ఏదైనా వస్తువు కనపడితే కృష్ణుడేమో ఈ రూపంలో వచ్చేసాడేమో నన్ను చంపడానికి అని చెప్పి ఎప్పుడు కూడా 24 గంటలు 24/7 కృష్ణుడి మీద భయంతోనే ఉండేవాడు. ఆ భయంతో కృష్ణుడు నేను వాళ్ళని పంపించి చంపిస్తాను, వీళ్ళని పంపించి చంపిస్తాను. సో ఎందుకు వెళ్ళలేదు కంసుడే డైరెక్ట్ గా వెళ్ళి చంపడానికి కృష్ణుడి దగ్గరికి? కృష్ణుడే అక్కడే ఉన్నాడని అనుమానం తెలిసినా సరే, ఎందుకంటే భయం. వేరే వాళ్ళందరినీ కూడా పంపించాడు. సో కంసుడు భయంతో. తర్వాత ఏంటి? ద్వేషాత్యయ దయో నృప, ద్వేషంతో. శిశుపాలుడు చెప్పుకున్నాం కదా ఇప్పుడే ద్వేషం గురించి. చిన్నప్పుడు ఇంకా శిశుపాలుడికి మాటలే రాలేదు. అప్పటి నుంచి కూడా కృష్ణుడిని తిట్టడం మొదలు పెట్టాడు. కృష్ణుడు అలాగా ఇలాగా అని చెప్పి మాటలే రాలేదు. ఇంకా మాటలు రానటువంటి వాళ్ళు ఏం చేస్తారు? మొదటి మాట అమ్మ నాన్న అని చెప్పి ఏదో అమ్మ తాతయ్య అని ఏదో ఒకటి పిలుస్తారు, తాత అని ఏదో. కానీ శిశుపాలుడు ఏం చేశాడు? మాటలు రావడం అప్పుడే మొదలు పెడతాడు. అప్పటి నుంచి కృష్ణుడిని దూషించడం మొదలు పెట్టాడు. అంతటి ద్వేషం. సో ద్వేషము ద్వారా శిశుపాలుడు మరియు చాలా మంది రాజులు వీళ్ళందరూ కూడా
సంబంధాద్ వృష్ణయ, యొక్క యాదవులు వృష్ణి వంశస్థులు కూడా వాళ్ళ యొక్క కుటుంబ సంబంధము ద్వారా, బంధుత్వము ద్వారా, బృందావనంలో ఉన్నటువంటి నందమహారాజు యశోదామాత కూడా ఆ యొక్క తల్లిదండ్రులు అనేటువంటి సంబంధము ద్వారా. సో తర్వాత ఏంటి, సంబంధాద్ వృష్ణయ, ఆ యొక్క సంబంధము ద్వారా, కుటుంబ సంబంధము ద్వారా వాళ్ళు గోపికలు కామం ద్వారా, కంసుడు భయం ద్వారా, ఈ యొక్క శిశుపాలుడు మరియు ఇతర రాజులు ద్వేషము ద్వారా, ఈ యొక్క వృష్ణి వంశస్థులు, యాదవులు, బృందావన వాసులు వాళ్ళందరూ కూడా సంబంధము ద్వారా, కుటుంబ సంబంధము ద్వారా, ఏదో ఒక సంబంధము ద్వారా, స్నేహాద్ యూయుం, యూయుం అంటే కనుక మీరు, మీరు అంటే కనుక ఎవరిని చెప్తున్నారు ఇక్కడ, ఎవరితో మాట్లాడుతున్నారు నారదముని ఇక్కడ, యుధిష్ఠిర మహారాజుతో మాట్లాడుతున్నారు. సో యూయుం అంటే మీరు, మీరు అంటే కనుక ఇక్కడ పాండవులు. పాండవులు దేనితోటంట, స్నేహము ద్వారా. స్నేహము ఎంతో పాండవులకి ఎంతో శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఎంతో ఎఫెక్షన్ అన్నమాట. ఆ యొక్క మైత్రీ భావము, యొక్క బంధుత్వ భావన ద్వారా మీరు కూడా ఇంకేం చెప్తున్నారు లాస్ట్ లైన్ లో, భక్త్యా వయం విభో. వయం అంటే కనుక మేమందరం, నారదముని చెప్తున్నారు. వయం అంటే మేమందరం, అంటే జనరల్ డివోటీస్, మామూలుగా ఉండే భక్తులు మేమందరం. దేని ద్వారా, భక్తియుత సేవ ద్వారా. భక్తియుత సేవ ద్వారా ఏం పొందారంట వీళ్ళందరూ కూడాను, శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణని పొందారు. మేమందరం కూడా ఈ విధంగా. సో మీరందరూ అయితే కనుక చెప్తున్నారనమాట, గోపికలు అయితే కనుక కామం ద్వారా, కంసుడైతే భయం ద్వారా, గొప్ప గొప్ప రాజులు శిశుపాలుడు వీళ్ళందరూ కూడా ద్వేషం ద్వారా, ఈ యొక్క విష్ణు వంశస్థులు యాదవులు వాళ్ళందరూ కూడా ఆ యొక్క సంబంధం, కుటుంబ సంబంధము ద్వారా, వాళ్ళ యొక్క బంధువులు కాబట్టి ఆ బంధుత్వ సంబంధము ద్వారా, ఆ తర్వాత మీరు పాండవులైతే కనుక ఆయనతో ఉన్నటువంటి స్నేహ సౌభాతృత్వము, ఎఫెక్షన్ ద్వారా మాలాంటి భక్తులందరూ కూడా ఈ యొక్క భక్తియుత సేవ ద్వారా శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణని పొందుతాము అని చెప్పేసి నారదముని యుధిష్ఠిర మహారాజుకి చెప్తున్నారు అన్నమాట. సో ఇది ఇంతటి అర్థం ఉందన్నమాట. రథం స్థాపయమేవ అచ్యుత అని అంటే కనుక అర్జునుడు చెప్పినటువంటి మాటలకి శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క ఆదేశాలని పాటించడం అనేటువంటిది ఆ యొక్క ఎఫెక్షన్ ద్వారా, ప్రేమ ద్వారా తన భక్తుడికి ఆయన సేవ చేయడానికి రెడీ అయిపోయారు. ఆయన సేవ చేయడం కోసం భక్తుడికి ఎటువంటి అవకాశాన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడికి ఆయన వదిలిపెట్టుకోరు. అటువంటి గొప్ప వ్యక్తి దేవాది దేవుడు అచ్యుతుడి యొక్క గొప్ప లక్షణం మనకి ఈ యొక్క శ్లోకంలో మనకి వస్తుంది అన్నమాట. సో ఇది మనకి ఈ యొక్క శ్లోకంలో ఉన్నటువంటి భక్తి సంబంధ విషయం అన్నమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ. అసలు ఒక చిన్న దాంట్లో భక్తి అనేది ఎలా నిగూఢంగా ఉందో, రణరంగంలోకి అర్జునుడు కృష్ణుని తీసుకుని వచ్చిన తర్వాత రథాన్ని అక్కడ ఉంచు అని అన్న దాంట్లో భక్తి అనేది ఎలా ఉందనేది, ఎంత లోతుగా భగవంతుడు భక్తుని కోసం ఎంత విధంగా కరుణను చూపిస్తారు, ప్రేమను చూపిస్తారు అనేది భాగవతంలో మంచి మంచి ఎగ్జాంపుల్స్ తో మాకు చాలా అద్భుతంగా అర్థమయ్యేలా చెప్పారు ప్రభుజీ. అసలు ఎంత డెప్త్ గా ఉంది ప్రభుజీ. ఇది మాత్రం దీంట్లో భక్తి ఎలా ఉందా అని ఆలోచించేటట్టుగా ఉంది. మీరు చెబుతుంటే అవును కదా, నిజమే కదా అలా అనిపిస్తుంది ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. ఇన్నాళ్ళు తెలియలేదు ప్రభుజీ, నిజంగానే. అది ఎవరో మధ్యలోకి తీసుకొచ్చారు, స్వామివారిని అడిగారు, అంతవరకే తెలిసి నాకు. వాళ్ళు చాలా బాగుంది ప్రభు. సో అంతా కృపాశీల ప్రభుపాదులు. అసలు వైష్ణవుల కోసం భగవంతుడు ఎంత తప్పిస్తారు, ఆ భక్తికి ఎంత దాసోహం అవుతారనేది ఈ శ్లోకంలో చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. కృష్ణ.